హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అరటికాయ నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా లైక్ చేస్తారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముందుగా అరటికాయల్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. శనగపిండి వేస్తే బైండింగ్ బాగా అవుతుంది. షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత అన్ని బాల్స్ డీప్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఒక 7 వేసి వేయించండి. తర్వాత మళ్ళీ కొన్ని వేయండి. అన్నీ ఒక్కసారి వేస్తే సరిగ్గా వేగవు. ఒక మిక్సర్లో మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్, తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసి ఈ పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఇందులో కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, తగినన్ని వాటర్ పోసుకొని అంతా కలపాలి. ఒక 10 నిమిషాలు ఇది మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ కోఫ్తాలు ఇందులో వేయాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆ కోఫ్తాలు మసాలాను పీల్చుకుంటాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, మన కోఫ్తా కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.